ఉన్నా సరే నీకు ఇల్లు ఇవ్వాల్సింది. సరే అందుకని మొన్న ఆ టాపిక్ కూడా వచ్చింది వస్తే సరే అది కూడా ప్లాన్ చేస్తాను మీటింగ్లో. ఇంకా ప్రధానమైన ఇష్యూస్ ఏమున్నాయి? లోయల భూములకు ఏమి ఇవ్వలేదు, పల్లం భూములకు వెళ్ళేది. చెట్లకు ఇవ్వలేదు, చెట్లు, బోర్లు, బావులు, పైప్ లైన్లు అన్నీ మొత్తం కట్టుగా అర్థమైంది నాకు. ఒకసారి అదే విషయాలు అది ముందుకంటే ముందు ఇవన్నీ మేము బాగా ఆర్ఆర్ ప్యాకేజీ మొత్తం పండితులం మేము. ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదంటే మాకు అర్థమైపోతూనే ఉంటుంది. చెట్లు, బోర్లు, బావులు, పైప్ లైన్లు, మోటార్లు, మోటార్లు అది వేరే మోటార్లకు కాంపన్సేషన్. హార్ట్ బిట్స్ ఏంది? ఇప్పుడు ఎకరం దాంట్లో 30 గుంటలు హార్ట్ బిట్స్ కదా, క్యాష్ ప్యాకేజ్ ఇవ్వటం లేదు. చెట్లు, బోర్లు, బావులు, పైప్ లైన్లు, మోటార్లకు కాంపన్సేషన్ ఇవ్వలేదు. పార్ట్ బిట్స్ కూడా. పార్ట్ బిట్స్ అంటే ఏంది? ఒక ఎకరం ఉంటే అందులో ఒక 20 ఎకరం ఉంటే ఒక 35 గుంటలకి 0.35కేమో పెయిడ్, ఈ 5 గుంటలకేమో నాట్ పెయిడ్. అంతే కదా, ఇది పార్ట్ బిట్స్. ఇంకా ఈ స్మాల్ ఫార్మర్స్ కి, అగ్రికల్చర్ లేబర్ కి 18 years అబవ్ అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా వస్తాయి పైసలు. ఓల్డ్ ఏజ్ ఉమెన్ కి వస్తాయి, విడోవర్ ఉమెన్స్ కి కూడా వస్తాయి, మార్జినల్ ఫార్మర్స్ కి వస్తాయి. ల్యాండ్ లెస్ అసలు మొత్తం ఒక ఎకరం ఉంటే ఎకరం మొత్తం పోయిందనుకో వాళ్ళకి కూడా పేమెంట్ వస్తుంది. రూరల్ ఆర్టిజాన్స్ అంటే చేతి వృత్తులు, వడ్రంగి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, నేత పని వాళ్ళు, పర్మశాలీలు, చేత పని వాళ్ళు ఎవరైతే ఉంటారో సాకల వాళ్ళు, వాళ్ళందరికీ ఆర్టిజాన్స్ కూడా వాళ్ళకి కూడా పేమెంట్ వస్తుంది. ఇవన్నీ చెప్పారా ఇంతకుముందు? కానీ ఇచ్చారా? ఎందుకని ఇవ్వలేదు? అంటే ఇప్పుడు బడ్జెట్ రాలేదని చాలు 15 కోట్లు మళ్ళీ రాసిరట, అది వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అసలు దీనికి అసలు బడ్జెట్ 3 సంవత్సరాలు అవుతున్నది మనకి. ఇది ఇప్పుడు అవార్డు ఎంతకాలం అవుతుంది? అవార్డు ఇప్పటివరకు కాలేదు. అంటే మాది కొంచెం మాదను అట్టపల్లి మండలం వెనక సీట్ తీసుకురా, అది మళ్ళీ కొంచెం ఫోర్స్ చేస్తే తీసుకుంటారు. దాన్ని కొంచెం రోడ్లు దాంట్లో ఏమి మొన్ననే అయింది. మీకు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోవడం జరిగింది. బత్తాయి తోట మొత్తం ఎన్ని ఎకరాలు? 16 ఎకరాలు, మొత్తం 17 అంటే ఇప్పుడు మీగడంపాడు తండకి మీకు కలిపి మీగడంపాడు తండకి ఎందుకు లేదు? అదంటే అది ఓల్డ్, అది పొలాల వరకే. పోయినా మీగడంపాడు తండలు వాళ్ళని కూడా ఇందులో కలిపే పోద్ది. వాళ్ళకి వస్తే 200 గజాలు వస్తాయి. ఏమైతే అంటే ఇప్పుడు మీకు హౌజెస్ కి అంటే వాళ్ళ ప్యాకేజ్ కూడా వస్తుంది. హౌజెస్ కి ల్యాండ్ తీసుకోవడం ఎకరాలు 17, కానీ పనులు మొదలు కాదు. 14 లక్షలు మాకు రావాలి కానీ తీసుకోవాలి. ఎకరానికంటే 1,86,000 రేటు మీద తీసుకున్నారు. ఎవరికి ఆయన పేమెంట్ ఇచ్చేసారా మీకు? మొత్తం పేమెంట్ రాలేదండి, ఇంకా బడ్జెట్ లేదని ఆపేసి. అంటే టోటల్ ఇది కూడా కొంత పేమెంట్ వచ్చింది, కొంత రాలేదు. కొంత పేడ్ బ్యాలెన్స్ 2 ఎకరాలకు రావాలా? 20 గుంటలకు కావాలి. ఎక్స్ట్రా రాసిన దానికి రాలేదు. మీరు రాసిన దానికి మొత్తం 17 ఎకరాలు 14:30కి పేమెంట్ అయింది. 14:30కి పనులు మొదలు కాలేదు, 14:30కి ఏమో పేమెంట్ అయిందా?
2:30కి పేమెంట్ కావాలి. 2:10 ఇంకా 2:10కి పేమెంట్ కావాలి. 2 ఎకరాల 10కి పేమెంట్ కావాలి. 13 ఎకరాల 30 గుంటలు. 13 ఎకరాల 30కే వచ్చింది ఇప్పుడు. అంటే నీ దగ్గర తీసుకున్నది మొత్తం హౌస్ ల్యాండ్ ఎంత? మొత్తం 14 ఎకరాల 30 గుంటలండి. 17 ఎకరాలు. 17 ముందుగా రాసేది కానీ మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు నిర్వాసితులలో ఇప్పుడు భూములు పోయిన వాళ్ళలో ప్రభుత్వ భూములు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు మీ చాలా ప్రభుత్వ భూములు అసైన్మెంట్ ల్యాండ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రా? అంటే 17 ఎకరాల నారకు ఇచ్చిండ్రు. అది ఇది మన కాంట్లోకి వచ్చింది. ల్యాండ్స్ కేవలం ఎన్ని ఎకరాలకి ఇచ్చిండ్రు? 17 ఎకరాల 20 గుంటలకే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. దానికి కూడా సేమ్ రేట్ ఇచ్చింది. 1,75,000. 1,75,000 చెప్పు. 75,000 చెప్పున నష్టపరిహారం ఇచ్చింది. అంతే కదా? సరే, ఇంకెంతమంది ఉంటారు ఇవ్వని వాళ్ళు, రాని వాళ్ళు? రాను చాలా ఉన్నాయి. దాంట్లో 100 ఎకరం ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ లో ఎంత ఉంటుంది? 11 ఉండండి. 100 మొత్తం తీసేసి రాలే కదా. బడ్జెట్ వచ్చింది కాబట్టి పర్వాలేదు. 120కి ఎక్స్ప్రెషన్ కాంపన్సేషన్ ఇవ్వలేదు. దీనికి ఏమంటున్నారు? ఏది ఉన్నా ఇప్పుడు ఏముంటారు అంటే ఇప్పుడు మేమైతే మునిగినప్పుడు తీసుకుంటాం కానీ ఇప్పుడైతే మేము సార్ మరి ఇప్పుడు పైప్ లైన్ ఉంది, మోటార్లకు లైన్ ఉంది, అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే మునిగినప్పుడు మరి నష్టపరిహారం చెట్లు, బోర్లు, బావులు, పైప్ లైన్లు, మోటార్లకు కాంపన్సేషన్ ఇవ్వలేదు అనేది రాస్తున్నాం. దానికి కూడా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన వ్యవహారం ఉంటది. ఇప్పుడు మీకు 2 విషయాలు. ఇంటి పేరు మలిగిరెడ్డి రెడ్డి శ్రీనివాస్ రావు కదా? శ్రీనివాస్. మీ పేరు శోభన్ రావు. అయితే ఇక్కడ ప్రధానమైన సెటిల్మెంట్ ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ. నిర్వాసితులు వాళ్ళ చేతి వృత్తులు, వాళ్ళ జీవనోపాధి, అదే రకంగా వాళ్ళ వ్యవసాయ భూములు కోల్పోయినా కూడా ప్రధానంగా R&R ప్యాకేజీలో వాళ్ళకి జరిగే ప్రతి నష్టాన్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయాలి. భర్తీ చేయటమే కాకుండా నష్టపరిహారానికి ఇంటికి లింక్ పెట్టడానికి వీల్లేదు. నష్టపరిహారమే, ఇల్లే. కానీ కొన్ని ప్రదేశాలలో ఏం చేసింటారంటే ఇక్కడ ఒక 500 గజాల ఇల్లు ఉన్నదనుకో, నీకు ఆడ 200 గజాలు ఇస్తున్నావు కదా అని ఆ 200 గజాలు ఈ ఇంట్లో నుంచి తగ్గించి ఇవ్వటం జరిగింది. అది చట్టానికి వ్యతిరేకం. అదే రకంగా బోర్లు, బావులు, పైప్ లైన్లు, కరెంటు మోటార్లు ఇవన్నీ కూడా మునక భూములకు కానీ ఉన్నట్లయితే చెట్లు, అడవి చెట్లు కానీ లేదా ఈ ఫల వృక్షాలు కానీ వాటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ చేయాలి. అది కూడా జరగలేదు. అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఇదే ప్రకారంగా ప్రభుత్వ భూముల్లో మీరు కబ్జాలు ఉండి మీరే కానీ ఇది పట్టాలు పొందిన వాళ్ళే మీరే కానీ ఉన్నట్లయితే మీకే తప్పకుండా ఇది ఇవ్వాలి. శోభన్ బాబు అంటే చెట్ల సర్వే కూడా చేశారు సార్, కానీ ఇవ్వలే పైసలు. ఇప్పుడు ల్యాండ్లెస్ పూర్ 750 పరిధిరాలు ఇవ్వాలి. వాళ్ళకి 72,500 రూపాయలు క్యాష్ వస్తుంది. రూరల్ ఆర్టిజాన్స్ అంటే వడ్రంగి వాళ్ళు, మంగళ వాళ్ళు కానీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ జీవనోపాధి కానీ ఎఫెక్ట్ అయితే 25,000 రూపాయల క్యాష్ వస్తుంది. కన్స్ట్రక్షన్ గ్రాంటు ఇది మార్జినల్ ఫార్మర్స్కి మాత్రం 48,000, స్మాల్ ఫార్మర్స్కి 375,000, అగ్రికల్చరల్ లేబర్కి ఒక 60,000. ఈ రకంగా 18 సంవత్సరాల ఎబో అన్మ్యారీడ్ పిల్లలకి కూడా పైసలు వస్తాయి. ఒక కుటుంబంలో పెళ్లి కాలేదు, 18 సంవత్సరాలు పెరుగున్నాయి, ఆయనకి భూమి లేకపోయినా కూడా పైసలు వస్తాయి. కాబట్టి మీ గ్రామంలో ఏం చేయాలంటే RR ప్యాకేజీలో కవర్ అయ్యేటటువంటి వాళ్ళు ప్రధానంగా ముందు మనమే ఒక లిస్టు తయారు చేసుకోవాలి. ముందు మనం లిస్టు తయారు చేసుకుంటే వాళ్ళకి కూడా అధికారులకు కూడా సులువుగా ఉంటుంది. ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది అధికారులకు కూడా సులువు ఉంటుంది. అప్పుడు ఏంటండి, ఇప్పుడు మా ఇంట్లో వీళ్ళు 10 మంది ఉన్నారు, ఇది 5గురు ఉన్నాం. 5గురులో భార్యాభర్త అంటే భూమి, మరి మేజర్ కొడుకున్నాడు కదా, ఆయన కూడా ఇంటి చాక ఇవ్వాలి, మరి ఆయనకి కూడా ఈ 10 దినాలు కల్పించాలి అనేది మనం డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి మీ గ్రామంలో ఒక రోజు వచ్చి మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఏ విభాగంలో ఎవరున్నారు, ఏ విభాగంలో ఎవరున్నారు, దేంట్లో ఎవరు వస్తారు అనేది మనం అనలైజ్ చేయాలి. అది ఒక ఇద్దరు యువకులు, సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్, ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కూర్చుంటే ఈ గ్రామంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎంతమంది ఏవో 18 years వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు అనేది ముందు మనం లెక్క తీయాలి. లెక్క తీసి ఆర్ఐఓ ఎవరు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ వచ్చి ఎంక్వైరీకి వచ్చినప్పుడు సార్ మేము ఆల్రెడీ ఒక లెక్క తీసినాము, ఇంకో ఈ లెక్క ఇదే మాకు 18 సంవత్సరాలు దాటిన ఎవరికైనా అన్మ్యారీడ్ వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ల్యాండ్ కూడా వాళ్ళకి అది కన్వర్షన్ అవుతుంది. అది ఐఏవై కింద 53,000 రూపాయల ప్యాకేజీ కింద ఇవ్వటం జరుగుతుంది. వేరే ప్రదేశాలలో వేరే రకంగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు పోతుంది అనుకో, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ గొడ్ల కావడికి కూడా పేమెంట్ ఇస్తారు. కన్స్ట్రక్షన్ గ్రాంట్ ఒక 50,000 ఇస్తారు. ట్రాన్స్పోర్ట్, హౌస్ సైట్స్, హౌస్ ప్యాకేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే మనం తొందరగా మన పని కావాలంటే మనం ఏం చేయాలి, మనము ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అది ముఖ్యమైనటువంటి పని. తొందరగా పనులు అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంటే మొన్న అవార్డు పాస్ అయితే ఇంకా పైసలు ఎప్పుడు రావాలి. మళ్ళీ వాళ్ళతో పాటు మీరు కూడా ఉండాలి కదా. మళ్ళీ స్కీమ్ ఇది మార్చి చివర దాటితే బాగా గుర్తుపెట్టుకోరు షోపులు. బడ్జెట్ మొత్తం మళ్ళీ గవర్నమెంట్కి సరెండర్ చేయాలి. మళ్ళీ గవర్నమెంట్ మనకి అలాట్మెంట్ చేసినప్పుడే అది మళ్ళీ ఎప్పుడైతే జూన్ జూలై అవుతుంది నష్టపోతాం. కాబట్టి ఇప్పుడు జనవరిలోనే ఉన్నాం కాబట్టి మనమే ఒక లిస్టు తయారు చేసుకొని ప్రభుత్వానికి చెప్తే ఇయర్లీ బడ్జెటే కదా. మళ్ళీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాన్ని మార్చి టు మార్చి వస్తుంది కాబట్టి మార్చి వివరాలు మొత్తం మంత్లీ బడ్జెట్ వాళ్ళకి జీతాలు వస్తాయి, మనకి కాదు. ఎవరు ఎస్డీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకి, గిరిజా వాళ్ళకి జీతాలు వస్తాయి. దీనికి బడ్జెట్ అలోకేషన్ రాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాన్ ప్లాన్ నుంచే బడ్జెట్ ఇష్యూ అయితే అనమాట. దీనికి ప్లాన్ ఉండదు. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ కట్టాలనుకో, అక్కడ 2 లక్షల రూపాయలు అంతలోనే కట్టాలి. వాడు కాంట్రాక్టర్ వస్తాడు, ఆ కాంట్రాక్టర్ ప్రకారంగా అందులోనే ఆయన మిగిలించుకోవాలి, ఊరు పని చేసి పెట్టాలి, నీళ్ళు అయితే మనకి ఇంటికి చేరేటట్టు చేయాలి. కానీ ఇది నాన్ ప్లాన్ బడ్జెట్ అంటే ప్లాన్ ఉండదు. 10 లక్షలు అంటే ఆ గీత గీసి 10 లక్షలే ఖర్చు పెట్టాలనేది ఉండదు. మనం నిజంగా అయి ఉండాలి, మనం తప్పు చెప్పదు. ఆ రకంగా చెప్తే మీరందరూ కోఆపరేట్ చేస్తే మేము కూడా మా ఆర్గనైజేషన్ ప్రకారంగా మీ అందరినీ కలుపుకొని మేము వెళ్తాం. ఓకేనా? మా హైదరాబాద్ నేను స్టేట్ చైర్మన్, రాష్ట్ర రైతు హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గోదావరి ఏంటంటే మేము నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలో కూడా మేము సక్సెస్ అయినాము. ఇది మమ్మల్ని గవర్నమెంట్ కూడా గుర్తించి ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టడానికి గవర్నమెంటే పర్మిషన్. కాబట్టి ఈ మండలంలో ప్రతి మండలంలో కూడా నల్గొండ జిల్లాలో 59 మండలాల్లో ప్రతి మండలంలో కూడా మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు రైతు సేవా కేంద్రాలని మండలాఫీసులు పక్కనే పెడుతున్నాం. మళ్ళీ దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక జర్నలిస్ట్ ఉంటాడు, ఒక వకీలు ఉంటాడు, ఒక రైతు ఉంటాడు, ఒక చిన్న పారిశ్రామికవేత్త, ఒక 5 కమిటీ తోటి మళ్ళీ ప్రతి మండల ఆఫీసులో ఇక్కడ వాళ్ళు చేసే తప్పుల్ని మనం ఎత్తి చూపి పని చేయించుకుంటాం. మా పని అది. ఎందుకు ఇవ్వలేదు రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నామని. అదే రకంగా మాకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో మాకు వకీళ్ళు ఉంటారు. వాసన లేదు, మాకు ఏ రాజకీయము లేదు. మాకు ఎక్కడ రాజకీయం మాట్లాడినా ఫస్ట్ మేము దాన్ని ఖండిస్తాం. మాకు అవసరం లేదు రాజకీయం. కేవలం ఓన్లీ పబ్లిక్ పర్పస్కి ఉపయోగపడేటటువంటి రాజ్యాంగ హక్కుల కోసమే మేము ఉన్నాం. ఓకేనా? మేము ఇప్పుడు ఇక్కడ ఏరియాలో మునక ఏరియాలో వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి, స్టడీ చేసి ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఉపాధి కలిపి. ఓకే, ఇంకా ఊరుకు తూర్పు వైపు ఉన్న భూములు కూడా తీసుకోవాలి సార్. ఊరికి తూర్పు వైపు ఉంది, ఇంకా వెళ్ళటానికి కూడా ఏమి చుట్టూ వాటర్ ఉంటుంది.
తూర్పు భూములకు చుట్టూ వాటర్ వచ్చేస్తారు. చుట్టూ ఇది ఎందుకు మరి వాళ్ళ దృష్టికి రాలే? కరెంట్ వైపు కూడా కొన్ని ఉన్నాయి సార్. అక్కడ నిమిషం చుట్టూ నీరు చుట్టూ నీరు వస్తుంది, దీవిలాగా ఉంటది అది. అంటే దాన్ని ఏం చేశారంటే ఫస్ట్ మనం ఇళ్ళతో పాటు కాదండి, రాసుకుని దీవిలాగా ఉంటుంది. ఈ భూమిని కూడా భూమిని కూడా పెట్టేలో తీసుకోవాలి. అంతే కదా మీరు అనేది.